వెల్కమ్ టు అవర్ ఛానల్. లైవ్లో ఏం జరిగింది ఆ వివరాలు మాట్లాడుకుందాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగే హౌస్లో టాస్క్ జరిగింది, ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాము. అలాగే 2 గొడవలు కూడా అయ్యాయి ఆ హౌస్లో. యాక్చువల్గా పెద్ద ఏం జరగలేదు, బట్ గొడవలు అయితే జరిగాయి. 2 గొడవలు, వాటి గురించి మాట్లాడుకుందాము. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. అలాగే మీరు మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లేదా బిగ్ బాస్ తెలుగు పైన సెట్ చేసి రండి. అక్కడ నేను లైవ్ ఫీడ్ వీడియోస్ ఏవైతే ఎపిసోడ్లో పెట్టాలో అవన్నీ కూడా నేను అక్కడ పెడుతున్నాను అనమాట. సో వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నామినేషన్స్ అవుతున్నప్పుడు యష్మి మణిని నామినేట్ చేస్తున్నప్పుడు గట్టిగా క్లాప్స్ కొట్టి ఒక సైకోలో బిహేవ్ చేసింది కదా. సో దాని తర్వాత నామినేషన్ అయిన తర్వాత తేజ, యష్మి, అలాగే ప్రేరణ, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ప్రేరణ బాడీ లాంగ్వేజ్తో ఇలా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మణిని ఒకళ్ళు నామినేట్ చేస్తారు అని, అందరూ మమ్మల్నే మణి రీజన్తో నామినేట్ చేస్తారని అనుకున్నాము. బట్ మీరు ఎప్పుడైతే మణిని నామినేట్ చేసేటప్పటికి ఇంక యష్మి సైక్ అయిపోయిందని చెప్పేసి నవ్వుతూ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రేరణ చెప్తూ ఉంటుంది. సో తేజ అంటాడు, ఇలాగా ఏదైతే యష్మి చేసిందో అలా చేస్తేనే బయటకు నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్తాడు. అలాగే ప్రేరణతో అంటాడు, చూడు నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది కూడా బయట నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఎస్, ఖచ్చితంగా నెగిటివ్గానే ప్రొజెక్ట్ అవుతుంది. కాకపోతే నేను ఏమంటానంటే, అక్కడ నిన్న మణిని ఏమన్నాడు, బ్రో నువ్వు ఏమనుకుంటా చేయాలి బ్రో, బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుందో నీకెందుకు బ్రో, నువ్వు నీలా ఉండాలి బ్రో అన్నాడు కదా. మరి ఇక్కడ ఎందుకు యష్మికిను ప్రేరణకిను అలా నువ్వు అలా బయట ఇలా చేస్తే ప్రొజెక్ట్ అవుతావు అని చెప్పడం తప్పు కదా. మరి అక్కడేమో మనీనేమో నీకు నచ్చినట్టుండు, బయట ఎలా ప్రొజెక్ట్ అయితే నీకు ఎందుకు అంటున్నావు, ఇక్కడేమో వీళ్ళని కూడా అలాగే అనొచ్చు కదా, బయట ఎలా ప్రొజెక్ట్ అయితే నీకెందుకు, మీరు మీలా ఉండండి అని చెప్పొచ్చు కదా, మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అదే నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతుంది చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నాడు అనమాట. సో ఇదైంది. ఆ తర్వాత హరితేజ వీళ్ళకి మొత్తం నాట్ ఓన్లీ హరితేజ, హౌస్లో ఉన్న చాలామందికి నైని పావని నచ్చట్లేదు. రీజన్ ఏంటంటే ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతుందంట, ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతుందంట. సో వీళ్ళకి చాలామందికి నచ్చట్లేదు. హరితేజ అంటది, అసలు నాకు ఆ అమ్మాయి చిన్నపిల్లని నేను ఊరుకుంటున్నాను, అసలు ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవుతుంది, ఎందుకు ఇరిటేట్ అవుతుందో అర్థమవదు. అసలు ఆ అమ్మాయి మంచి కోరి మనం నామినేషన్ షీల్డ్ ఆ అమ్మాయి అడగకపోయినా కూడా ఆ అమ్మాయి చేతిలో పెట్టాము, సో ఆ అమ్మాయి బిహేవియర్ నచ్చట్లేదు అని చెప్పేసి హరితేజ అంటది. నాట్ ఓన్లీ హరితేజ, హౌస్లో చాలామందికి నైని పావని బిహేవియర్ నచ్చట్లేదు. ఏమవుతుందంటే తేజతో గొడవ అయిందనమాట. ఇప్పుడే లైవ్లో అయింది. ఏమవుతుందంటే ఈ లాస్ట్ సీజన్ నామినేషన్ గురించి వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అప్పుడు నామినేషన్స్ చేసినప్పుడు తేజ ఏదో రీజన్ చెప్పాను, రివెంజ్ నామినేషన్ లాగా చేశాను అని ఏదో అంటే, చూడు నువ్వు ఒప్పుకున్నావు కదా అని ఏదో అన్నదంట. సో అంటే దాన్ని మనకి లైవ్లో కట్ చేశాడు. లైవ్ చూసిన వాళ్ళకి ఎందుకు ఏడుస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఆ టైంలో తేజ ఏదో అన్నాడు, ఆమెని కొంచెం హార్ష్గా అన్నాడు అని చెప్పేసి ఆమె అంటుంది, మనకు అది కట్ చేశాడు. బట్ తేజ కూడా లోపలికి వెళ్ళి చాలాసేపు అందుకే అందరితో కూడా బాగా ఎక్కువ చనువుగా ఉండకూడదు, చనువుగా ఉంటే నోరు జారేస్తాము. నిజంగానే చనువుగా ఉన్న 2 ఎక్కువ మాట్లాడినా వాళ్ళు నోరు జారుతారు, తక్కువ మాట్లాడే వాళ్ళు నోరు జారరు. కానీ ఎక్కువ మాట్లాడే వాళ్ళు నాలాగే ఎక్కువ మాట్లాడారు అనుకో, వాళ్ళు నోరు జారుతారు, ఆ కామెడీలో ఏదో ఒకటి వదిలేస్తారు. సో ఇలా అదే ఏదో చేశాడు. సో ఫీల్ అవుతున్నాడు అనమాట, ఎందుకన్నానబ్బా అని. కానీ ఏమన్నాడు అన్నది మనకు చూపించలేదు. అబ్బా అసలు ఎంత చనువుగా ఉండకూడదు, చీ 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 అని తనలో తను చాలా ఫీల్ అయిపోయాడు. అంతకుముందు నైని ఎప్పుడైతే అన్నాడో వెంటనే నైని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి గదిలో కూర్చుని నన్ను యాక్చువల్గా అబ్బాయిలు నాతో హార్ష్గా మాట్లాడితే నాకు నచ్చదు, మా ఇంట్లో మా ఫాదర్ ఎప్పుడు నాతో అలా మాట్లాడలేదు, సో నాకు నచ్చదు అని చెప్పేసి ఓ రేంజ్లో ఏడ్చేస్తుంది. అమ్మ తేజ నువ్వు నా చనువుగా అన్నానమ్మా అని చెప్పేసి అమ్మ నైని నేను చాలా చనువుగా ఉన్నావు కదా అని అన్నానమ్మా అంటే, లేదు మీరు నాతో చనువుగా చాలా చాలా మాట్లాడినారు, నేను వాటికి హట్ అవ్వలేదు కదా, ఇప్పుడే హట్ అయ్యాను నేను అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా గట్టిగా ఏడ్చేసింది. మీరు చాలా హార్ష్గా మాట్లాడారు, నాకు నచ్చలేదు అని చెప్పేసి. ఆ నామినేషన్స్ దాని గురించి ఏదో అన్నాడంట. సో అది తను ఏమని చెప్తున్నాడంటే, నేను 100% అని మాట్లాడుతుంది, నా దృష్టిలో 100% అంటే తన పొట్ట ఉంది కదా, నేను ఇక్కడి వరకే వంగగలను, అది నా దృష్టిలో 100% కదా, సో నేను ఈ రకంగా మాట్లాడానని తను చెప్పుకుని వస్తున్నాడు. సో ఇది జరిగింది. మెయిన్ ఏం జరిగింది అన్నది మనకి ఏమన్నా ఈరోజు ప్రోమోలో వేస్తాడేమో. కాకపోతే చాలామందికి హౌస్లో చాలామందికి ఏంటంటే ఏమో ప్రతిదానికి సీన్ చేస్తుంది, మళ్ళీనేమో సీతని క్రై బేబీ అంది. సో ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ని చూస్తుంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వస్తుంది నైని పావని, ఇది మాత్రం క్లియర్.
సో అది ఏడ్చేసింది. ఎందుకంటే నిన్న సీతని నువ్వు క్రై బేబీ అన్నప్పుడు నువ్వు కూడా అది జస్ట్ చనువుతో నీతో మాట్లాడినప్పుడు గట్టిగా చెప్పు ఉండాల్సింది, అంత ఏడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. నువ్వు వేరే వాళ్ళని క్రై బేబీ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇచ్చావు. అలా ట్యాగ్ ఇచ్చినప్పుడు నువ్వు కూడా మరి ఆడకూడదు. అది జస్ట్ తను సరదాగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ తను మాట్లాడిన మాట నీకు నచ్చలేదా, స్ట్రాంగ్గా క్వశ్చన్ చేయాల్సింది. మరి ఏడకు నువ్వు వేరే వాళ్ళని ఎవరైనా సరే, నేను సీత విషయంలోనూ ఇదే చెప్తున్నా, ఇప్పుడు ఈ విషయంలోనూ అదే చెప్తున్నా. సీత మణి ఏడుపు తప్పు అన్నది, సో తనే ఆడడం కూడా నాకు తప్పు అనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ నైని సీత ఏడుపుని క్వశ్చన్ చేసింది, నువ్వు క్రై బేబీ లాగా ఉంటావు అని. తను అప్పుడే వచ్చి 2 days, సెకండ్ డే. మరి ఎందుకు ఆడడం? నీకు నిజంగా తను నీతో సరదాగా ఉంటున్నాడు, ఆ సరదాలో మేబీ కొంచెం గట్టిగా ఏమన్నా మాట్లాడడం అనుకో, నువ్వు చెప్పుండాలి కదా. ఏడు చేసి మూలను కూర్చున్నావు అంటే అక్కడ ఖచ్చితంగా తేజ నెగిటివ్ అవుతాడు. ఈవెన్ తేజ తప్పు చేయకపోయినా నెగిటివ్ అవుతాడు అమ్మాయిల విషయంలో. ఇది ప్రాబ్లం కదా. ఏం జరిగిందో తెలియదు కానీ తేజ కూడా ఫీల్ అవుతున్నాడు, బా ఎందుకు అలా మాట్లాడాను ఆ అమ్మాయితో అని. ఏమన్నాడో మరి అంత హార్ష్గా మనకు ప్రోమో చూస్తే తెలుస్తుంది దేవుడు జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చింది హౌస్ మేట్స్కి, మీరు మొత్తం వాష్రూమ్లో మిర్రర్స్ అన్నీ బ్లాక్ చేసేస్తున్నారు. సో మిర్రర్స్ బ్లాక్ చేయడానికి వీల్లేదు, వాష్రూమ్ అస్సలు మీరు నీట్గా పెట్టుకోవట్లేదు, మొత్తం క్లీన్ చేయండి అంటే మొత్తం వెళ్ళి మిర్రర్స్ని బ్లాక్ చేయకుండా ఆ పక్కన పెట్టుకున్నారు. యాక్చువల్గా ఏమవుతుందంటే మిర్రర్కి వెనకాల కెమెరాస్ ఉంటాయి అన్నమాట. సో ఆ కెమెరామెన్ ఉంటారు, కెమెరాస్ ఉంటాయి. సో ఆ కెమెరాస్ మీరు మిర్రర్స్ క్లోజ్ చేసేస్తే వాళ్ళు లోపల ఉన్న వీడియో అలా తీసుకుంటారు. సో అందుకు మిర్రర్స్ క్లోజ్ చేయకండి అమ్మా, అవి మీరు అద్దంలో చూసుకోండి, కానీ మాకు వీడియో తీసుకోవడానికి కావాలి అని చెప్పేసి బిగ్ బాస్ మొత్తం క్లీన్ చేయించాడు. సో ఇదొకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రోహిణి చెప్తానే ఉంది విష్ణుకి, పృథ్వీ విషయంలో కొంచెం ఆలోచించుకో, చెప్తానే ఉంది. ఫైనల్గా విష్ణు అంటది 1% పద్ధతిగా ఉండాలని డిసైడ్ అయ్యాను, నువ్వు ఇన్నిసార్లు చెప్పేకంట 1% పద్ధతిగా ఉండాలని డిసైడ్ అయ్యిందంటే. రోహిణి అంటది, నువ్వు క్లోజ్గా కూర్చొని మాట్లాడడం ఇవన్నీ తప్పులేదు, అలా ఏం పర్లేదు, బట్ లవ్ ట్రాక్లోకి వెళ్ళకు అని చాలా క్లియర్గా చెప్పింది. విష్ణు అర్థం చేసుకుంటే ఓకే మేబీ, లేదంటే ఏదైతే ఫ్యాన్ బేస్ ఉందో ఈ వీక్ వేస్తారు, నెక్స్ట్ వీక్ వేస్తారో, తర్వాత వెళ్ళిపోతుంది. సో ఈ నెక్స్ట్ యష్మి గౌతమ్తో మాట్లాడుతుంది. నాకు ఈ రోజు జరిగిన నామినేషన్స్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఏ విషయాల్లో నెగిటివ్ అవుతున్నానో నాకు క్లారిటీ వచ్చింది, నేను అవన్నీ కూడా మార్చుకుంటాను అంటుంది. కానీ ఆ యష్మి బిహేవియర్కి తను మార్చుకోవడం అన్నది జరగదు. ఆ అమ్మాయి పాజిటివ్ అవ్వడం అన్నది చాలా చాలా కష్టం. మన ఎక్స్పెక్టేషన్స్ని దాటి ఆ అమ్మాయి పాజిటివ్ అయితే మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న నేచర్కి ఆ అమ్మాయి పాజిటివ్ అవ్వడం కష్టం. సో అదొకటి ఆ అమ్మాయి చెప్తుంది అనమాట. నేను నెక్స్ట్ టైం నుంచి నాకు అర్థమైంది ఎందులో నెగిటివ్ వెళ్ళానో బయటికి అని చెప్పేసి గౌతమ్తో మాట్లాడుతుంది. నెక్స్ట్ మనీ బాడీ షేమింగ్ది నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, యాక్చువల్గా మనీ ప్లేస్లో అవినాష్ రోహిణిని ఏదైనా అన్నాడు అనుకో, అసలు నేను పట్టించుకోను. ఒకటి, వాళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, సో వాళ్ళు ఇలాంటి డైలాగ్స్ వేసుకుంటూనే ఉంటారు కామెడీ రూపంలో, అదొక రీజను. మనీ విషయంలో ఎందుకు పట్టించుకోవాల్సి వచ్చింది, అసలు మనీ ఏమన్నాడు ఇది చెప్తా. మనీ ఏమంటాడంటే, వైల్డ్ కార్డ్స్ వచ్చాక కొంచెం హ్యాపీగా కనపడుతున్నాడు. అంటే ఇందులో తన వైల్డ్ కార్డ్స్లో అంటే వాళ్ళందరూ ఎలాగో తనతో బాగా ఉండట్లేదు, ఇందులోంచి తను ఆనందాన్ని వెతుక్కో తప్పులేదు, కానీ మాట్లాడేటప్పుడు నోరు తెరడం అన్నది చాలా తప్పు. ఈ పిల్లోడు ఏమంటున్నాడంటే రోహిణిని ట్రిప్లెక్స్ ఆంటీ అంటున్నాడు. ట్రిప్లెక్స్ ఆంటీ ఏంటి? ట్రిప్లెక్స్ ఆంటీ అంటే అది బాడీ షేమింగ్. ట్రిప్లెక్స్ ఆంటీ అంటే బాబు నువ్వు ఇంత లావు ఉన్నావు అని ట్రిప్లెక్స్ ఆంటీ అంట. సో ఆ మాట అన్నాడా, పోనీ ఆ మాట తను కాకుండా వేరే వాళ్ళు అన్నా కూడా వేరు. మనీకి అసలు అర్హతే లేదు, అలాంటి డైలాగ్స్ వేసే అర్హతే లేదు. ఫస్ట్ బాడీ షేమింగ్ తప్పు, 2 మనీ వేయడం అంతకంటే తప్పు. ఎందుకంటే మనీ ఒక్క విషయంలో కాదు, హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని రకాలుగా ఎవరెవరిని ఏమన్నాడో చూద్దాం. ఫస్ట్ విష్ణు నువ్వు చాలా బాగుంటావు, అసలు నిన్ను చూస్తే నాకు ఫెమినైన్గా అనిపించింది అంటే అందులోంచి నువ్వు నెగిటివ్ అర్థం ఎత్తుక్కుని ఆ వీక్ అంతా విష్ణు ఎవరితో ఎలా మాట్లాడుతుందో చూసుకుని నువ్వు నెక్స్ట్ వీక్ నామినేషన్లో వేసావే, నీకు వేరే వాళ్ళని బాడీ షేమింగ్ చేసే అర్హత ఉందా నీకు? మనీకి లేదు కదా. అదొకటి అయిపోయిందా. నెక్స్ట్ సీత నామినేషన్స్ చేస్తూ నువ్వు ఇలాగా జస్ట్ అసలు మనీని అనే ఉద్దేశమే లేదా అమ్మాయికి అక్కడ సీతకి. జస్ట్ ఇలా మాట్లాడుకుంటూ ఒక అమ్మాయికి వచ్చే గెస్చర్ తనలో వచ్చింది అక్కడ సీతలో. సో దానికే నువ్వు అక్కడ హట్ అయిపోయి ఏంటది మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్, అది నన్ను రిప్రజెంట్ చేస్తుంది అంటున్నావు. తన బాడీ లాంగ్వేజ్ నిన్ను రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది నీ ఉద్దేశం. మరి నువ్వు ఎలా అంటావు వేరే అమ్మాయిని పట్టుకుని ట్రిప్లెక్స్ ఆంటీ అని?
తను ఏమన్నా ఈవెన్ పెద్ద ఆవిడైనా కూడా నువ్వు అనడానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటీ అంటే పోనీ నువ్వు పెద్ద ఆవిడని ఆంటీ అన్నావు, ఈ ట్రిప్లెక్స్ ఆంటీ ఏంటి? వర్స్ట్ కామెంట్ కదా. నాగార్జున గారు వీకెండ్ ఖచ్చితంగా ఈ విషయాన్ని మనీని క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే మేబీ మనీ ప్లేస్లో అవినాష్ ఉంటే అసలు క్వశ్చనే కాదు, అది నథింగ్ అసలు. కానీ మనీని క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే వరుసగా సీతాని ఇళ్ళల్లో తిప్పుకుంటేనే అది ఈ పిల్లడు బాడీ షేమింగ్. ఇంకా ఉన్నాయి మాట్లాడతా, బాడీ షేమింగ్ అయిపోయింది. విష్ణు ఏదో నీ మంచి కోసం నిన్ను ఊరుకోబెట్టడానికి ఏదో ఫెమినైన్ అంటే పట్టుకొచ్చి నామినేషన్లో వేసావు, అవన్నీ అయిపోయా. ఇప్పుడు రోహిణి వచ్చిన తర్వాత రోహిణి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన ఏజ్ల గురించి మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళందరూ 95లోనే ఎప్పుడో పుట్టామో, ఆల్మోస్ట్ అందరం ఆ తర్వాత పుట్టిన వాళ్ళమే. అంటే అరే మీరు నాకంటే చిన్నోళ్ళు రా, బచ్చగాళ్ళు రా అని అక్కడ నుంచి వెళ్ళిపోయిందంట. దానికి మణి ఏమన్నాడు, ఆ బచ్చగాళ్ళు అంటుందిరా రోహిణి, నాకు నచ్చలేదు ఆ మాట అంట. ఏంటంటే నిన్ను బచ్చగాళ్ళు అంటేనే నచ్చలేదా? అక్కడికి ప్రేరణ చెప్తుంది, బచ్చగాళ్ళు అంటే మీరు నా ముందు చిన్నపిల్లలు రా, నాకంటే చిన్నోళ్ళు రా అని తన ఏజ్ గురించి మాట్లాడింది అని కూడా ప్రేరణ చెప్పింది. నువ్వే ఇంత మాట ఎవరైనా అంటే తీసుకోవు, నీకు ఎవరిచ్చారమ్మా అధికారం వేరే వాళ్ళని బాడీ షేమింగ్ చేసే అధికారం? ఇంత మాట అన్నావు కదా ఎవరిని. సో వర్స్ట్ అనిపించింది. నాగార్జున గారు మాత్రం ఖచ్చితంగా క్లాస్ పీకాలి మనీకి. ఎందుకంటే ఈయన గారు వేరే వాళ్ళు ఈవెన్ యష్మి విషయంలో యష్మి ఏదో అక్కడ సరదాగా ఏంటది అందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే ఆడు కౌంట్లో లేడు అంటే నువ్వు అది జెండర్ లాగా ఫీల్ అయిపోయి యష్మికి వార్నింగ్ ఇచ్చేసి అక్కడ నామినేషన్లో వేసావు. నువ్వు సారీ ఫీల్ అవ్వలేదు, నాకు సారీ చెప్పలేదు, అక్కడే సారీ చెప్పుంటే పోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యష్మి ఆ రోజు ఆ ఉద్దేశంతోనే అనలేదు, జెండర్ కాన్సెప్టే లేదు ఆ రోజు. యష్మి ఆ మాట అనేటప్పటికి ఇద్దరికే పడట్లేదు కాబట్టి హౌస్ మేట్స్ని కౌంట్ చేస్తున్నప్పుడు మనీ పేరు ఎత్తలేదా అని ఎవరు అడిగితే తన కౌంట్ లేడు అన్నది. ఆ కౌంట్ లేడు అన్నది నిఖిల్ దాన్ని మర్చారే నిన్న అబ్బాయిల్లో కౌంట్ చేయట్లేదురా అని అన్నాడు. దానికి అసలు యష్మికి సంబంధమే లేదు. దాన్ని అంటే అప్పటికప్పుడు రిలీజ్ అయ్యా అంటే తనకు సారీ చెప్పలేదంట. ఇలా ప్రతి దానికి చిన్న మాట మాట్లాడితే నువ్వు రియాక్ట్ అవుతావే, నీ గురించి నువ్వు ఎలా వేరే వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తావు? అవునా కదా? తప్ప కదా, చాలా చాలా తప్పు. నాగార్జున గారు మాత్రం ఈ వీక్ కూడా క్లాస్ పీకాలి అని నాకు అనిపించింది మనీకి. ఇది చాలా తప్పు. ఎందుకంటే తనకు అర్హత లేదు, వేరే వాళ్ళనే అర్హత లేదు. తను వేరే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళు చూపించుకుంటేనే నిన్ను అంటున్నారని ఫీల్ అయిపోతున్నావు. నువ్వు ఎలా అంటావు ఆ అమ్మాయిని పట్టుకుని ట్రిప్లెక్స్ ఆంటీ అని? ఆ రోహిణి లైట్ తీసుకుంది, మేబీ లైట్ తీసుకున్నట్టు మనకి కనిపిస్తుందేమో, ఎందుకులే సీన్ చేయడం అన్నట్టు ఆ అమ్మాయి లైట్ తీసుకున్నట్టు మనకు కనపడుతుందేమో. బిగ్ బాస్ హౌస్లో ఉంది కాబట్టి మేబీ నామినేషన్స్లో వేయొచ్చు. నువ్వు నన్ను బచ్చగాళ్ళు అంటేనే ఊరుకోలేదు, నువ్వు నన్ను ఎలాగ ట్రిప్లెక్స్ ఆంటీ అంటావని పట్టుకెళ్ళి నామినేషన్లో వేసినేస్తుంది. సో ప్రస్తుతానికి అయితే తిరగలేదు, పెద్దగా కామెడీలాగా తీసుకుంది. తను బిగ్ బాస్ హౌస్లో ఉంది, ప్రతిదానికి సీన్ చేయడం ఎందుకులే అన్నట్టు మేబీ చేసి ఉండదు. బట్ మనీ చేసింది చాలా చాలా తప్పు. మనం ఒక టాస్క్ చూసాము. రేషన్ వెళ్ళి నిఖిల్ అలాగే నబీల్ లోపలికి వెళ్ళి మొత్తం రేషన్ తెచ్చుకోమంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళి మొత్తం కావాల్సిన రేషన్ అంతా పట్టుకొచ్చేసారు. మొత్తం చాలా రేషన్ పట్టుకొచ్చారు. అంత పట్టుకొచ్చి ఉప్పు పట్టుకురావడం మర్చిపోయారు వాళ్ళు. సో దెబ్బకి బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, సో మీరిద్దరు పంచుకోండి అన్ని నబీల్కి అప్పచెప్పారు, ఇద్దరికి పంచే బాధ్యత నీది అని. ఈ లోపు వీళ్ళు ఉప్పు మర్చిపోయారు. మనం ప్రోమో చూసాము, ఉప్పు కావాలి బిగ్ బాస్, మాకు 1 ప్యాకెట్ కావాలి సార్ బిగ్ బాస్ అంటే, మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలన్నా ప్యాకెట్కి 50,000 ప్రైజ్ మనీలో కట్ చేస్తామంటే వీళ్ళు 1 ప్యాకెట్ తెచ్చుకున్నారు. కాకపోతే ఆ తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ జరిగింది. ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఏంటంటే నోట్లో వాటర్ వేసుకుని ఆ వాటర్ నోట్లో ఉండగా వాళ్ళని నవ్వించడానికి ట్రై చేయాలి, వాళ్ళు బయటికి రాకూడదు. వాటర్ బయటకు వస్తే వాళ్ళు అవుట్ అయిపోతారు, ఫెయిల్ అవుతారు. సో ఇలా టాస్క్ జరుగుతుంది, ఎంటర్టైన్మెంట్ టాస్క్. మేబీ ఇప్పుడు మొదలవుతుంది లైవ్లో. నెక్స్ట్ రోహిణి అవినాష్ వీళ్ళిద్దరితో కూడా సేమ్ ఇలాంటి టాస్కే చేయించాడు బిగ్ బాస్. అంటే బిగ్ బాస్ని నవ్వించమని. సో అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో ఇది జరుగుతుంది. బట్ బిగ్ బాస్ నుంచి ఒక సర్ప్రైజ్ వస్తుంది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఫ్రీగా ఒక సాల్ట్ ప్యాకెట్ పంపుతాడంట. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణు ప్రేరణ గొడవ అన్నాను కదా, అదేదో చిన్న గొడవనే పెద్దగా చేసుకున్నారు వీళ్ళని అనిపించింది. వీళ్ళు మళ్ళీ ఒకరికొకరికి పట్టలేదు. విష్ణు ప్రతిదానికి సీన్ చేస్తుందా, ప్రేరణ ప్రతిదానికి సీన్ చేస్తుందా అన్నది మనకి ఏమన్నా ఎపిసోడ్లో చూస్తే తెలుస్తుంది. లైవ్లో అంత క్లియర్గా తెలియలేదు, లేదా నేను చూడలేదు. పెట్టాను, ఏమైందంటే సుత్తి లైవ్లో ఏం లేదు, ఏం జరగట్లేదు. సడన్గా వెళ్ళి చూసేటప్పటికి విష్ణు ప్రేరణ కొట్టుకుంటున్నారు. అంటే విష్ణు ప్రేరణ నువ్వు ఎందుకు పెద్దానికి సీన్ చేస్తున్నావు అంటే నేను సీన్ చేస్తున్నానా నువ్వు సీన్ చేస్తున్నావా అని చెప్పేసి ప్రేరణ విష్ణు మీద రివర్స్ అయింది. సో ఇది జరిగింది కిచెన్లో. ఏం జరిగిందో నేను మిస్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా ఎపిసోడ్లో వేద్దామని అక్కడ కట్ చేసి ఉండొచ్చు. సో అది మనకి లైవ్ సుత్తి వస్తున్నప్పుడు ఏం చేస్తాం, లైవ్ వదిలేసి మనం ఏదో పని చేసుకుంటాం కదా, అలా పని చేసుకుని వెళ్ళేటప్పటికి ఇది జరిగిందనమాట. సో అదొకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
నబీలును మణి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మణి అంటాడు, నేనే పెద్ద కన్ఫ్యూజన్ మైండ్, కాబట్టి నేను ఇంకొకరికి సలహా ఇచ్చే సిచ్యువేషన్లో లేను. కానీ నబీల్, ఒక చీఫ్గా నువ్వు ఓన్ డెసిషన్స్ తీసుకోకుండా ఎక్కువగా క్లాన్ మీద ఆధారపడుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది, దానివల్ల నీకు నెగిటివ్ అవుతుంది, సో అది కొంచెం చూసుకో అని చెప్పేసి అడ్వైజ్ ఇస్తాడు. ఇస్తే యాయా నాకు అర్థమవుతుంది, కాకపోతే సజెషన్స్ తీసుకోకుండా వెళ్తే మన క్లాన్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేనట్టు ఉంటుంది కదా, సో నేను అందుకే ప్రతిదానికి తీసుకుంటున్నాను అని చెప్పేసి నబీల్ చెప్తాడు. అప్పుడు ఏమంటాడంటే, యష్మి ఏదైతే ఫుడ్ ఉందో మెగా చీఫ్ రెస్పాన్సిబిలిటీ, అది నాకు సంబంధం లేదని మొత్తం నా మీదకి నెట్టేసింది. కానీ నేను ఆ ఫుడ్ విషయంలో డెసిషన్, ఆ చికెన్ ఇవ్వకూడదు, చికెన్ లగ్జరీలో ఉంచేస్తాను, అది ఇవ్వకూడదు, ఈ డెసిషన్స్ అన్నీ తీసుకున్నది నేను వాళ్ళ కోసమే కదా, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం నాకు అసలు సంబంధమే లేదు, అదంతా మెగా చీఫ్ ఇష్టం అని చెప్పేసి నా మీదకు తోసేసింది. సో ఇలాంటి విషయాల్లో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలని నాకు అనిపించింది అని చెప్పేసి అంటాడు అనమాట. నిజమే, అది నామినేషన్స్లో అంటది కదా, ఫుడ్కి నాకు అసలు ఆ సంబంధమే లేదు, మొత్తము మెగా చీఫే చూసుకున్నాడా అని అన్నది కదా. యాక్చువల్గా అక్కడ ఈమె ఎక్కువ పుల్లలు పెట్టింది యష్మి, నువ్వు ఫుడ్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, నాకు ఎస్పెషల్లీ నాకు చికెన్ అవన్నీ లేకపోతే, నాకు ఫుడ్ సరిగ్గా లేకపోతే నేను అస్సలు ఊరుకోను, నాకు ఫుడ్ ఉండాల్సిందే 2 పూటలు, అది కూడా ప్రాపర్గా, లేదంటే నేను నిన్ను ఊరుకోనని నబీల్కి చెప్పింది. చెప్పి ఇక్కడ ఏమంటుంది, ఫుడ్ ఇష్యూ నేను అసలు పట్టించుకోనే లేదు అని చెప్తుంది. సో అదే ఇక్కడ అంటున్నాడు అనమాట, ఇలా యష్మి మొత్తం ఫుడ్ నా మీదకు తోసేసిందని. సో ఇదొకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మనకి ఓటింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ ఓటింగ్ పోల్స్ ఆల్రెడీ నామినేషన్స్లో ఎంతమంది ఉన్నారో తెలిసిపోయింది కాబట్టి ఓటింగ్ పోల్స్ నిన్ననే స్టార్ట్ అయిపోయాయి. అస్సలు గంగవ్వ మాస్ ర్యాంపేజ్ అనమాట, ఓ రేంజ్, దరిదాపుల్లో కూడా గంగవ్వకు దరిదాపుల్లో ఎవరు లేరు, ఓ రేంజ్లో పడుతున్నాయి ఓటింగ్. గంగవ్వకి ఎంత పర్సెంట్ పడుతుందో చెప్తా. గంగవ్వకి 28% ఓటింగ్ పడుతుంది. తన తర్వాత ఉన్న వాళ్ళకి ఎంత ఓటింగ్ పడుతుందో తెలుసా? తన తర్వాత విష్ణు ఉంది, విష్ణుకి 18%, అంటే అంత ఎక్కువ ఓటింగ్ గంగవ్వకి పడుతుంది. అది కూడా వచ్చిన ఫస్ట్ వీక్. అది తన ఆల్రెడీ ఉన్న ఒరిజినల్ ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనమాట. ఒకవేళ హౌస్లో గంగవ్వ నచ్చింది అనుకో, అరే వీళ్ళందరికంటే గంగవ్వ బాగా ఆడుతుందిరా అని కనుక బిగ్ బాస్ ఫ్యాన్స్కి అనిపించింది అనుకో, ఆవిడ విన్ అయ్యి కప్పు పట్టుకుని వెళ్తుంది, బాగుంటుంది. ఆవిడ విన్ అయ్యి కప్పు పట్టుకుని వెళ్తే అంత పెద్ద ఆవిడ బిగ్ బాస్ విన్ అవ్వడం అంటే చరిత్ర, అది హిస్టరీ క్రియేట్ చేయడమే. విన్ అయ్యే సత్తా ఉంది, కాకపోతే టాస్క్లు ఆడక్కర్లేదు, తను మాట్లాడే మాటలు, ఈ బిహేవియర్ బయట జనాలకు నచ్చితే చాలు. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుకి 18%, మెహబూబ్కి 16% ఓట్లు పడుతున్నాయి. మెహబూబ్కి ఇంత ఓటింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మేబీ BB4 నుంచి బయటకు వచ్చిన తర్వాత తను చాలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండడం వల్ల మేబీ తనకు ఫ్యాన్ బేస్ వచ్చి ఉండొచ్చు. సో 16% ఓట్లు పడుతున్నాయి. యష్మికి ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ తన ఓట్లు తనకు బాగానే ఉన్నాయి, 14% ఓట్లు పడుతున్నాయి. పృథ్వీకి కూడా 14% ఓట్లు పడుతున్నాయి. క్లియర్గా సీత డేంజర్ జోన్లో ఉంది. ఈ వీక్ ఏవైనా అద్భుతాలు జరిగి ఏదైనా మంచి టాస్క్ సీతకు ఫేవర్గా వచ్చి ఉంటే కనుక సీత ఏమైనా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లేదంటే ఈ వారం ఎలిమినేషన్ మాత్రం సీతదే ఉంటుందన్నమాట. సో అది ఇప్పటివరకు లైవ్లో జరిగింది, అలాగే అప్డేట్స్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఎప్పటికప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు అప్డేట్స్ వస్తాయి అనమాట. మళ్ళీ ఎపిసోడ్ అయ్యాక రివ్యూలోకి వెళ్తాం. టాటా బై బై.